వెల్లుత్తి మండలము బ్రహ్మగుండంలో వెలిసిన కామేశ్వర సవిత బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం నందు నిన్నటి దినము ఛానల్ నందు గుడి మెయిన్ ద్వారము ముఖద్వారము బంద్ ఉంది, 7 గంటలైనా తెరవలేదు అనే విషయం పైన నేను తెలియజేయడం ఏమనగా, ఈ దేవాలయానికి వచ్చే భక్తులు శివరాత్రి సందర్భంగా ఈ విశేష పండగ పర్వదినాల్లో విశేష జనాభా వస్తున్నందుకు మేము పర్మనెంట్గా క్యూ లైన్ అరేంజ్ చేసినాము. క్యూ లైన్ అరేంజ్ చేసినందుకు జనాలంతా కూడా నిన్నటి దినం కూడా ఉదయం 4 గంటలకే గుడి ప్రాంగణం తెరిచి ఉన్నారు. ఈ గుడికి ఇది ఆదిక్కైతుంది, గుడికి ఉత్తర మార్గమున క్యూ లైన్ పర్మనెంట్గా క్యూ లైన్ అరేంజ్ చేసి ఉన్నాము. భక్తాలందరూ కూడా క్యూ లైన్ ఉత్తర ద్వారంలో వెలిసి స్వామివారిని దర్శించుకొని అర్చక స్వాములు కూడా నిన్నటి దినము అంటే దినము కూడా ఉదయం 4 గంటలకే దేవాలయం తెరిచి ఉంచడమైనది. అర్చక స్వాములు పూజా కార్యక్రమం చేస్తున్నారు, భక్తాదులు కూడా వచ్చి చేసి ఉన్నారు. ఆ విషయంలో కూడా వాళ్ళకి ఛానల్ వాళ్ళకి ఇక్కడ ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. మరలా తదుపరి ఆ ఛానల్ వాళ్ళకు కూడా మేము ఈ విధంగా జరిగిందని తెలియపరిచినాము. వారు కూడా మరలా దేవాలయానికి వచ్చి వాళ్ళు కూడా చూసుకున్నారు. ఇది నిజమైన సమాచారమని వాళ్ళ అభిప్రాయం కూడా తెలిపి ఉన్నారు. కావున గుడిలో పూజా కార్యక్రమంలో ఎలాంటి లోటుపాటు లేకుండా ఈ సంవత్సరము శివరాత్రికి విశేష జనాభా వచ్చి ఉన్నారు. వారందరికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్ల సమ్మేళనంతో రెవెన్యూ అయితేనేమి, పోలీస్ అయితేనేమి, ఎండోమెంట్ అయితేనేమి, వెల్లుత్తి నగరపాలక సంస్థ వాళ్ళైతేనేమి, పారిశుద్ధ వాళ్ళైతేనేమి, అందరూ ఈ జర్నలిస్టులు కూడా అందరూ ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఈ దేవాలయానికి వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వారందరూ కూడా సంతోషంగా వారి అభిప్రాయాన్ని తెలియపరిచినారు. ఎలాంటి లోటుపాటు లేకుండా నిన్నటి దినం రథోత్సవం కూడా చాలా చక్కగా నిర్వహించడం జరిగినది. ఈ విషయంలో ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందగలుగుతుందని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము. ఇంకా కూడా అభివృద్ధి పనులు చేయడానికి ఈ సువిశాలమైన ప్రాంగణంలో అందరి భక్తుల ఆర్థిక సహకారంతో కూడా దినదిన అభివృద్ధి చెందగలుగుతుందని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము. వచ్చే సంవత్సరం 2027 సంవత్సరానికి ఈ బ్రహ్మగుండ మహాక్షేత్రంలో ఒక కళ్యాణ మండపం కూడా అందరి సహకారంతో కూడా ఈ మన శాసనసభ్యులు వారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సౌజన్యంతో నిర్మించాలని కూడా ఆయన కూడా తలపెట్టి ఉన్నారు. వచ్చే సంవత్సరానికి ఆ నిర్మాణ పనులు అయిపోయి కళ్యాణ మండపం కూడా ప్రారంభం కాగలుగుతుందని మేము కూడా ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము. టి హనుమంతరావు ఈ బ్రహ్మగుండ క్షేత్రానికి ఈ సంవత్సరము చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా విధి నిర్వహణలో భాగముగా నేను విధులు నిర్వహించుతున్నాను.